సంతోషమందైనా శ్రమలయందైనాను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమలయందైనాను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. వచనం మొదటి నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిశువులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. ఏ కాలమందు అని అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసి ఆయన పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ఏం జరిగిందనంటే, యేసు విశ్రాంతి దినము అనేది అప్పటి కాలంలో అంటే పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఇక్కడ కింది వచనాల్లో చూద్దాము. యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిశువులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిశువులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఇక్కడ విశ్రాంతి దినమున చేయకూడని 2 పనులు యేసుక్రీస్తు ఆయనకు శిశువులు చేశారు. ఏంటి అని అంటే, విశ్రాంతి దినాన ప్రయాణం చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, విశ్రాంతి దినాన వాళ్ళు ఏంటంటే పంట చేలలో ఉన్నటువంటి వేరే వాళ్ళ పంటలో నుండి వాళ్ళు వెన్నులు తుంచుకొని తిన్నారు. ఈ రెండింటిని ఎవరు గమనించారు అని అంటే, అప్పటి కాలంలో ఉన్నటువంటి పరిసయ్యులు సద్దుకయ్యులు. ఈ పరిసయ్యులు సద్దుకయ్యుల గురించి మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు మీరు అందరూ విన్నారు కూడా. ఈ యొక్క పరిసయ్యులు సద్దుకయ్యులు ఏం చేశారంటే, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క రెండింటిని వాళ్ళు గమనించేసి ఏమంటున్నారంటే, పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిశువులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, విశ్రాంతి దినాన ప్రయాణం చేయకూడదు. విశ్రాంతి దినాన ప్రయాణమే కాకుండా ఇంకేం చేస్తున్నారు అంటే, వేరే వారి ఎవరో తెలియనటువంటి ఆ యొక్క పంట పొలంలో ఏం చేస్తున్నారంటే అవి తీసుకొని అది వెన్నులు తుంచుకొని తింటున్నారు అనేసి ఈ యొక్క 2 మిస్టేక్స్ ఎవరిపైన, యేసుక్రీస్తు పైన, ఆయన యొక్క శిశువుల పైన మోపడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యాక్చువల్గా వాళ్ళెందుకు ప్రయాణం చేస్తున్నారు? వాళ్ళు దేవాలయానికి వెళ్ళడం కోసం వాళ్ళు వెళ్తున్నారు. మరి ఓకే, వాళ్ళు ఏంటిది, యేసుక్రీస్తు కానీ ఆయన శిశువులు వాళ్ళు ఒక వర్క్ మీద వెళ్తున్నారు. మరి ఈ యొక్క పరిసయ్యులు సద్దుకయ్యులు మరి వీళ్ళెందుకు ఆ పంట పొలాలలో ఉన్నారు? మన లాజికల్గా నార్మల్గా మనం ఎలా అంటే, ఓన్లీ ఒకటే కోణంలో కాకుండా 2 కోణాలలో మన వాక్యాన్ని గమనించాలి. ఎందుకనంటే, యేసుక్రీస్తు తన యొక్క శిశువులు వాళ్ళు దేవాలయానికి వాళ్ళు పరిచర్య నిమిత్తమై వాళ్ళు వెళ్తున్నారు. మరి ఈ పరిసయ్యులకు సద్దుకయ్యులకు ఏం పని లేదా? ఎప్పటికీ వేరే వాళ్ళ మీద అంటే వేరే వాళ్ళ తప్పులు వెతకడమేనా? యేసుక్రీస్తు తన యొక్క శిశువులు అంటే ఎక్కడ దొరుకుతారు వాళ్ళు అంటే ఎప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తింటున్నా, వాళ్ళు తినట్లేదా, వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఇదే వెతుక్కుంటూ వీళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తును ఇంకా ఆయన యొక్క శిష్యుల పైన ఎప్పుడు తప్పు మోపాలి, ఎప్పుడు మిస్టేక్స్ తీయాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికీ క్రీస్తును ఆయనకు శిష్యులు వెళ్తున్నటువంటి ఆ యొక్క మార్గాలను గమనించుకుంటూ ఉంటారు. అయితే దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు కూడా ఏంటంటే ఈ విశ్రాంతి దినాన్ని వాళ్ళు కూడా మీరారు. ఎందుకు, ఎలా చెప్పగలమని అంటే, వీళ్ళంటే ఒక ప్రయాణం వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు, వీళ్ళు ఏదో ఒక వర్క్లో ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఆ పరిసయ్యులు సద్దుకయ్యులు వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు ఎందుకు ప్రయాణం చేసి అక్కడి దాకా వెళ్ళారు? ఆ పంట పొలాల దాకా వాళ్ళు ఎందుకు వెళ్ళారు? మరి వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు? ఇలా కూడా మనము ఆలోచించాలి. నార్మల్గా విశ్రాంతి దినం అని అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోణంలో ఆలోచిద్దాం. వాళ్ళు ఎందుకు అలా అన్నారు? ఇప్పుడు
యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు శిశువుల నుండి మనం ఆలోచిస్తే అంటే వాళ్ళకేం పని, మరి పంట పొలాల దగ్గర ఉండాల్సినటువంటి పని వాళ్ళకేంటి, వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు? ఓకేనా. ఈ కోణంలో మనం ఆలోచిస్తే అక్కడ వాళ్ళది మిస్టేకే ఉంటుంది, మరొక కోణంలో ఆలోచిస్తే యేసుక్రీస్తు మిస్టేక్ ఏమి ఉండదు. ఎందుకనంటే విశ్రాంతి అప్పటికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఏంటిది, పాత నిబంధనను కొన్ని అంటే పాత నిబంధన ద్వారా వాళ్ళలో మారు మనసు లేదు కాబట్టి ఆ పాత నిబంధనలో కొన్ని ఆజ్ఞలను ఆయన తీసివేసి ఆయన చేసేది మొత్తం ఏంటంటే మనిషి ఒక మారు మనసు కోసమే చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి జ్ఞానం ఉంది, అది ధర్మశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం వీళ్ళలో ఉంది. జ్ఞానం ఉన్నా కూడా ఏంటిది, ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళలో ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి ఆయన మొత్తానికి కొన్ని ఆజ్ఞలన్నీ చేంజ్ చేశాడు. ఇప్పుడు వీళ్ళ కోణాల నుండి మనం ఆలోచిద్దాం. వీళ్ళ కోణాల నుండి ఆలోచిస్తే ఏంటంటే ధర్మశాస్త్రంలో అంటే మనకి పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని ఆజ్ఞలు చాలా విశ్రాంతి దినం గురించి భయంకరంగానే ఉంటాయి. మనకి నిర్గమాకాండంలో చూడండి, ఎవరైనా ఒకరు నిర్గమాకాండము 31వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎవరైనా 31వ అధ్యాయం 15వ వచనాలు చూస్తే అంటే ఆ పరిసయ్యులు సద్దుకయ్యులు ఎందుకు యేసుక్రీస్తును ఆయనకు శిష్యులు వాళ్ళు ఎందుకు ప్రశ్నించారు అని అంటే వాళ్ళు అంటే ఈ యొక్క వాక్యాన్ని బట్టి అంటే వాళ్ళకు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మోషే గారి యొక్క కాలంలో ఇచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞ ఏంటిదంటే 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్టమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును. వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి లేఖనం ఏంటిదంటే ఈ లేఖనం ఏంటిది, విశ్రాంతి దినాన ప్రయాణం చేయకూడదు, అంటే ఏ వర్క్స్ కూడా చేసుకోకూడదు. ఒకవేళ చేశారనుకోండి, చేస్తే అప్పటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇప్పుడు నిర్గమాకాండం అంటే ఇప్పుడు రాయబడి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది. సో కాబట్టి అప్పుడు స్టార్టింగ్ అనమాట. ఆ స్టార్టింగ్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని దేవుడు చాలా స్ట్రిక్ట్గా పెట్టాడు. ఎందుకు అంత స్ట్రిక్ట్గా పెట్టాడంటే వాళ్ళలో జస్ట్ ఏంటిది, వాళ్ళలో మారు మనసు కోసమే పెట్టాడు. నార్మల్గా మనుషులను ఏదో చంపేసి లేదా దేవునికి ఏదో పక్షపాతం ఉన్నదని కాదు. ఏంటంటే ఇకనైనా వాళ్ళ యొక్క జీవితాలు అనేది ఇప్పుడు నార్మల్గా చదువుకోని వాళ్ళకి తేడా ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో జీవిస్తారు, మాట్లాడే విధానం వాళ్ళకి తెలుస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేసి వాళ్ళకి తెలుస్తుంది. నార్మల్గా చదువుకొని వాళ్ళకి కొంచెం మాట్లాడే విధానం తెలియదు, పెద్దలతో ఎలా ఉండంటే కొంచెం తేడా అనేది కనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటంటే వాళ్ళకు మంచి జ్ఞానాన్ని అంటే వాళ్ళని సరైన రీతిలో ప్రతిదీ కూడా సృష్టిని దేవుడు ఈ లోకాన్ని అంటే ఈ సృష్టిని తయారు చేసే పద్ధతి కూడా ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో ఆయన తయారు చేయడం. ప్రతిదీ కూడా ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో సృష్టిని తయారు చేశాడు, మనుషులను కూడా ఒక క్రమ పద్ధతిలోనే తయారు చేశాడు. ఇప్పుడు కళ్ళున్న చోట్ల ముక్కు ఉందనుకోండి, ముక్కున్న చోట్ల నోరు ఉందనుకోండి, కాళ్ళు ఉన్న చేతులు ఉన్నాయనుకోండి, అది ఎలా ఉంటుందండి, ఆకారం చాలా భయంకరంగా మనమే చూసుకోలేం. అంటే మనిషిని కూడా ఏంటిదంటే ఒక సిస్టమ్ అనేది చాలా చక్కగా ఒక క్రమ పద్ధతిలో దేవుడు తయారు చేశాడు. స్టార్టింగ్ నుండి ఆయన పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో పెట్టాడు. మనిషి యొక్క జీవితం అనేది కొద్ది కాలమే, ఆ కొద్ది కాలం కూడా ఒక క్రమ పద్ధతిలో వీళ్ళు పెరిగి మరలా తిరిగి నా యుద్ధకు రావాలి అనేటువంటి ఉద్దేశం చేత దేవుడు ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాత నిబంధన కాలంలో పెట్టాడు. ఆ పాత నిబంధన కాలంలో లేఖనాలను చూపిస్తూ వీళ్ళు క్రీస్తు పైన ఆయన యొక్క శిశువుల పైన వీళ్ళు ఏం చేశారంటే తప్పిదము అంటే ఒక మిస్టేక్ తీయడం కోసం వీళ్ళు ట్రై చేశారు. ఒక రకంగా చూస్తే వాళ్ళే మిస్టేక్ చేస్తున్నారు. ఏం మిస్టేక్ చేస్తున్నారు, అసలు ఆ పంట పొలాల దగ్గర వాళ్ళకు పని ఏంటి, వాళ్ళు ఎందుకు అక్కడ ఉండాలి, మరి అది విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినాన వాళ్ళు దేవాలయంలో ఉండాలి, దేవాలయంలో ఉండాల్సిన వాళ్ళు మరి పంట పొలాల్లో ఏం చేస్తున్నారు, పంట పొలాల్లో అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి పోతున్నారని ప్రత్యేకంగా యేసుక్రీస్తును గమనించడం కొరకే వాళ్ళు అక్కడ ఉన్నారు అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వాళ్ళు యేసుక్రీస్తు పైన తీసేటువంటి మిస్టేక్ ఏంటిదంటే ఈ లేఖనాన్ని బట్టి అంటే మోషే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా చూస్తే ఈ లేఖనాన్ని బట్టి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడంటే పాటించకపోవడమే కాకుండా ఆయన ఏంటంటే ఇక్కడ 2 మిస్టేక్స్ అని చెప్పాను, ఒకటి ప్రయాణం చేయడం, ఇంకొకటి వాళ్ళు తింటున్నారు. సో కాబట్టి ఈ 2 ఏంటంటే వాళ్ళకి అంటే ఈ యొక్క లేఖనాలను బట్టి వాళ్ళు యేసుక్రీస్తు పైన మిస్టేక్ తీయడం కోసం ట్రై చేస్తే ఆయన ఎలా ఆన్సర్ చెప్పాడు, ఆయన వాళ్ళకంటే చాలా గొప్పవాడు, మనుషుల కంటే ఆయన గొప్పవాడు అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లే. ఆయన ఎలా చెప్పాడు, లేఖనాలను తీసుకొచ్చే ఆయన కూడా వాళ్ళకి సమాధానం చెప్పాడు. కింద ఉంటుంది చదవండి, 3వ వచనం నుండి చదవండి. యాజకులే తప్ప తానైనా తనతో కూడా ఉన్నవారని తినకూడని సముఖపు రొట్టెలు తినను.
మరియు 5వ వచనం కూడా చదివాను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయ విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దేశులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం చదవలేదా? చాలు నాన్న, చాలు. ఏంటంటే ఈ యొక్క వచనాన్ని వాళ్ళు ఏంటి అది ఆ యొక్క మందిరంలోనికి ప్రవేశించి యాజకులు తప్ప వేరే వాళ్ళు తిననటువంటి ఆ యొక్క రొట్టెను వాళ్ళు తిన్నా కూడా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఏంటిది విశ్రాంతి దినానేటువంటి ఆ యొక్క ఆజ్ఞను వాళ్ళు ఏంటి అంటే ధిక్కరించారు, దాన్ని బ్రేక్ చేశారు. అయినా కూడా వాళ్ళు క్షమించబడ్డారు, ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు కనుక. ఇప్పుడు విశ్రాంతి దినము అనేది ఒక మనిషిని చంపడం కొరకు కాదు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్యత అంటే ఆయన ఒక రూల్ని పెట్టాడు అంటే దాని నుండి అవుట్పుట్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు విశ్రాంతి దినమున తినకూడదు అనేసి వీళ్ళకు రూల్ పెడితే అక్కడ ఆకలితో వాళ్ళు చేస్తారు కదా. ఒక మనిషి చావడం కొరకే రూల్ అనుకుంటే అది దేవుడి యొక్క మనసు ఎలా అవుతుందంటే, ఇప్పుడు నార్మల్గా మనమే ఆలోచిద్దాం. ఇప్పుడు అది ఎలా అంటే సిగ్నల్స్ పడతాయి. అంటే సిగ్నల్స్ పడే దగ్గర అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్లో ఒక వ్యక్తి సీరియస్గా ఉన్నాడు అనుకోండి, అక్కడ సిగ్నల్స్ దగ్గర ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏంటిది? రెడ్ లైన్ వేస్తే అక్కడ అందరు ఆగిపోవాలి, గ్రీన్ వస్తే వెళ్ళిపోవాలి. అంబులెన్స్ వస్తే అది రెడ్డే కానీ అది గ్రీనే కానీ అది ఎల్లో కానీ అది ఏదైనా కూడా ఒకవేళ అంబులెన్స్ వచ్చిందనుకో వెంటనే అటు సైడ్ అని ఆపేసి అంబులెన్స్ పంపిస్తారు. ఎందుకు అనంటే అక్కడ వాళ్ళు ఒక ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ కంటే ఒక మనిషి యొక్క ప్రాణము చాలా ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందా? అక్కడ ప్రభుత్వం పెట్టినటువంటి రూల్నైనా బ్రేక్ చేసేసి అంబులెన్స్ని పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు అంటే అక్కడ లోపల ఉన్నటువంటి వ్యక్తి సీరియస్గా ఉన్నాడు కాబట్టి. ఆ రూల్ కంటే ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రాణము ప్రాముఖ్యమైనది కాబట్టి ఆ యొక్క ప్రాణము కొరకు అక్కడ రూల్నైనా బ్రేక్ చేస్తారు. యేసుక్రీస్తు కూడా పెట్టినటువంటి ఆజ్ఞలలో నుండి అవుట్పుట్ ఏంటిది? ఒక ఆత్మ రక్షించబడాలి. వాళ్ళు ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో నా పిల్లలు ఏంటంటే నేను పరిశుద్ధుడను కనుక నా పిల్లలు కూడా పరిశుద్ధంగా ఈ లోకంలో పెరగాలి. వాళ్ళు కూడా ఏంటంటే నా పోలికగా వాళ్ళు మలిచబడినప్పుడు మాత్రమే పరలోకంలో నాతో పాటు నివాసం చేయగలరు. ఈ లోకంలో వాళ్ళు ఒక క్రమ పద్ధతులు పెరగకుంటే పరలోకంలో నాతో పాటు ఎలా నివాసం చేయగలరు? సో కాబట్టి వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో పెంచాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అండి. అంతేగాని ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి మనల్ని చంపేయడం కొరకు కాదు. అందుకే దేవుడు విశ్రాంతి దినాన్ని అద్భుతాలు చేసినా కూడా దేవుని మీద చాలా విరగబడతా ఉంటారు వీళ్ళు. ఈ విశ్రాంతి దినాన్ని ఎందుకు అలా చేశామనంటే మనం ఒక ఎగ్జాంపుల్ గుర్తు తెచ్చుకోవాలి. ఒక మనిషి ప్రాణం కంటే విశ్రాంతి దినం ప్రాముఖ్యమైనది కాదు, ఒక మనిషి ప్రాణమే అక్కడ ప్రాముఖ్యమైనది. ఇక్కడ అందుకే దేవుడు చెప్తున్నాడు వాళ్ళ ఆకలి కంటే ఆ విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేయడంలో తప్పేంటి? ఆకలి తీర్చడము దేవుని యొక్క ప్రణాళిక, ఆకలి తీర్చడము దేవునికి కావాలి. అక్కడ ఆ విశ్రాంతి దినాన్ని పాటిస్తే ఏంది? ఒక మనిషి ప్రాణం కంటే విశ్రాంతి దినం గొప్పది కాదు అనే విధంగా చెప్పేసి ఏమంటున్నాడంటే నిర్దోషులై ఉన్నారని మీరు ఈ యొక్క అంటే లేఖనాలను బట్టే మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు కదా, మరి ఇంకొక లేఖనం కూడా ఉంది. ఆ విషయాన్ని మీరెందుకు మరి అదెందుకు మర్చిపోయారు? ఇంకొకటి కూడా మరి ధర్మశాస్త్రంలో ఇంకొకటి కూడా ఉంది కదా. దావీదు గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన మీకు గుర్తులేదా? మరి మీరు లేఖనాలను సరిగ్గా చదువుతున్నారా? లేదా లేఖనాలను ఓన్లీ అంటే చదివేసి మీ యొక్క మారు మనసు లేకుండా మీరు ఇలానే ఎందుకు జీవిస్తున్నారు అనే విధంగా దేవుడు వెంటనే అక్కడ అంటే నేనే దేవుణ్ణి, నేను గొప్పవాడిని అనేసి దేవుడు అక్కడ ఆయన సొంత మాటల్లో వారిని తిట్టలే. నార్మల్గా యేసుక్రీస్తు యొక్క తగ్గింపు గుణం చాలా గొప్పదండి. మనం ఆయన నుండి నేర్చుకోవాలి. మనం చాలా ఆయన లాంటి తగ్గింపు గుణం మనం కలిగి ఉండాలండి. అక్కడ అంత గొప్ప దేవుడు లోకరక్షకుని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే ఆయన ఒక్క మాట కూడా అనకుండా మరలా అదే లేఖనాల నుండి వాళ్ళకు సమాధానాన్ని ఇస్తున్నాడు. సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనంలో ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భము ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి సందర్భము ఇక్కడ ఉంటుంది. మీరు ఒకవేళ తర్వాత మీరు చదువుకోండి, జస్ట్ మీరు రెఫరెన్స్ రాసుకోండి. కాకపోతే దాన్ని నేను షార్ట్ కట్లో చెప్పి ముందుకు తీసుకెళ్తాను. ఏంటంటే దావీదు గారు ఎప్పుడంటే శ్రమలో పౌలు గారి చేత అతను తరమబడుతున్నటువంటి సమయంలో అతడు ప్రయాణం చేస్తూ ఎక్కడికి వస్తాడంటే దేవాలయం దగ్గరికి వస్తాడు. దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు అతడు చాలా ఆకలితో ఉండి ఆ దేవాలయంలోనికి ప్రవేశించేసి అతను ఆకలితో ఉన్నాడు కనుక ఏమైనా అంటే రొట్టెలు ఏమైనా ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి యాజకుడిని అడిగితే ఆ యాజకుడు ఏంటంటే కేవలము దేవుని యొక్క మందసము దగ్గర ఉన్నటువంటి రొట్టెలు తప్ప ఏం లేవని చెప్తే వెంటనే అతడు దావీదు గారు చెప్తారు ఏమంటే నేను ఆకలితో ఉన్నాను కాబట్టి అది నేను నాతో ఉన్నటువంటి పని వాళ్ళు నాతో వచ్చిన వీళ్ళు కూడా మేము స్త్రీలతోటి మేము ఎటువంటి అంటే తప్పిదం ఏం చేయలేదు. సో కాబట్టి మేము పరిశుద్ధంగానే ఉన్నాము.
కాబట్టి ఒకవేళ నువ్వు దానికి ఒప్పుకొని ఇస్తే దేవుడు కూడా మమ్మల్ని అంగీకరిస్తాడు. ఎందుకంటే మేము చాలా ఆకలితో ఉన్నామని చెప్పేసి. నార్మల్గా అయితే నార్మల్ వ్యక్తులు అవి తినకూడదు, ఓన్లీ అక్కడ ఉన్నటువంటి యాజకులు మాత్రమే దాన్ని స్వీకరిస్తారు. అంటే ఆకలితో ఉన్నాడు కనుక అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యాజకుడు ప్రార్థన చేసి తనకి ఇచ్చేస్తే దావీదు గారు తింటారు. అది ఎప్పుడు విశ్రాంతి దినాన. అంటే అతడు తిన్నా కూడా అక్కడ ఏంటిది, అక్కడ ఆ యాజకునికి ఏం కాలేదు, చంపివేయలేదు. అక్కడ దావీదు తనతో ఉన్నటువంటి సేవకులు కూడా ఏం కాదు. ఎందుకనంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు కనుక క్షమించబడ్డారు. కోరుచున్నారు కానీ బలిని నేను కోరను. ఓకేనండి, తెలిసి ఉంటే నిర్దోషులు దోషులను తీర్పు తీర్చకపోదురు. ఓకేనండి, చాలు. 6వ వచనం ఒకటి చదువుకొని క్లోజ్ చేసుకుందాము. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను. మీరు ప్రతిదేవని అంటే ఏమన్నంటే సారు దేవాలయము గొప్పది అంటే ఏమన్నంటే చాలు అని వాళ్ళకి దేవాలయమును ఎవరైనా విమర్శించే విధంగా అంటే దేవాలయాన్ని తక్కువ చేసి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు సహించలేరు. ఎందుకంటే వాళ్ళు దేవాలయాన్ని ఏంటంటే వాళ్ళు బాగా ఎక్కువగా అంటే ఆరాధించేవారు. అంటే దేవాలయము పరిశుద్ధమైనది. ఇప్పుడు దేవాలయం అంటే ఏంటిది, వాళ్ళ యొక్క పాపక్షమాపణ నిమిత్తము వాళ్ళు చేసినటువంటి పాపాలను బట్టి గొర్రెలను మేకల యొక్క రక్తం తీసుకుపోయి అక్కడ ఏంటిది వాళ్ళు పాపక్షమాపణ పొందే అటువంటి ప్లేస్. కాబట్టి దాన్ని ఏం చేస్తారు, వీళ్ళు చాలా గొప్పగా చూస్తూ ఉంటారు. కానీ దానికంటే గొప్పవాడను నేను అని చెప్పగానే వాళ్ళకి ఇంకేంటంటే ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. ఎందుకనంటే మేము ఇంత గొప్పగా చూసేటువంటి ఈ దేవాలయము కంటే నేను గొప్పవాడిని ఈయన చెప్తాను. ఇంకా అప్పటికే వాళ్ళకు దిమ్మ తిరిగిపోవచ్చు. ఎందుకంటే లేఖనాలలో నుండి ఆయన కరెక్ట్ సమాధానం చెప్పాడు. మరలా కింది వచనాలకు వచ్చేసరికి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు అంటే వాళ్ళ యొక్క శ్రద్ధ అంతా ఉండేటువంటి ఆ దేవాలయం కంటే నేను గొప్పవాడిని అని చెప్పేసరికి ఇంకా వాళ్ళకి అంటే వాళ్ళ హృదయాలన్నీ అత్తలోకితలం అయిపోయినాలే. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, మేము కదా ధర్మశాస్త్ర పండితులము, మేము కదా వాక్యాన్ని తెలిసినటువంటి ఈ వ్యక్తులము, మాకు కదా బాగా వాక్యం తెలుసు, ఈయన మొన్ననే వచ్చాడు కదా అంటే లేఖనాలు నెరవేర్పు యేసుక్రీస్తు. కానీ వాళ్ళు గ్రహించకుండా ఈయనేంటి మొన్న వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అనేటువంటి సందేహాలు వాళ్ళలో ఉండవచ్చు. అందుకే దేవుడు మీరు అంటే అప్పటి కాలంలో పాత నిబంధన కాలంలో నార్మల్గా వాళ్ళు పరిచర్య పాత నిబంధన కాలంలో పరిచర్య చేయడం ఎక్కడ దేవాలయంలో జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ వచనాన్ని దేవుడు ఎందుకు చెప్పాడంటే దేవాలయం కంటే నేను గొప్పవాడిని. సో కాబట్టి దేవాలయాన్ని మీరు అంతగా ప్రేమిస్తున్నారు, కానీ దేవాలయం కంటే మీరు ప్రేమించేది నన్ను. మరి ముఖ్యంగా అంటే అప్పటికి యేసుక్రీస్తు వచ్చాడు కదా, పాత నిబంధన చిన్న ఆజ్ఞలు కొంచెం చేంజెస్ తీసుకొస్తున్నాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో దేవాలయాన్ని ఓకే మీరు అంటే నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను చక్కగా మీరు పాటించారంటే దాని ప్రాసెస్ని మీరు కొనసాగించారు. కానీ ఇప్పుడు మీ హృదయమే దేవాలయం. మీ హృదయం కరెక్ట్గా లేకపోతే మీరు దేవాలయంలోనికి వెళ్ళేసి బలులను అర్పించడం కూడా వృధానే. ఒకప్పుడు దేవాలయం ఓకే, దేవాలయం పరిశుద్ధంగా మీరు ఉంచుకున్నారు, ఆ యొక్క అదన్నీ కూడా ఒక ప్రాసెస్, దేవుడు పెట్టినటువంటి ప్రాసెస్ ఓకే బెటర్. కానీ ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు మీ హృదయమే దేవాలయము. నీ హృదయం పరిశుద్ధంగా లేకపోతే నువ్వు దేవాలయానికి వెళ్ళేసి నువ్వు ఎన్ని బలులను అర్పించినా ఏది చేసినా కూడా అది వృధానే. మరలా ఒకసారి 6వ వచనం చూడండి. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాడు. మీరు దాన్ని ప్రేమిస్తున్నారు, కానీ వాడు దానికంటే గొప్పవాడిని నేను. ఆ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతిది కూడా క్రీస్తుకు ఛాయ. మనకి ఎక్కడంటే హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 1వ వచనంలో మొత్తము ఆ యొక్క ప్రత్యక్షపు యొక్క గుడారము, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క భాగాలు, దానిలో ఉన్నటువంటి గంగాలము కానీ, సమూహపు రొట్టెల బల్ల గురించి కానీ, ఆ యొక్క దీపస్తంభం గురించి, మందసం, అవన్నీ కూడా ఏంటంటే ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే క్రీస్తుకు ఛాయ, అంటే యేసుక్రీస్తుకు ఛాయ. ఇప్పుడు గంగాలం దేనికి ఉపయోగిస్తారు, శుద్ధీకరణ కొరకు. దీపస్తంభాన్ని దేనికంటే దీపస్తంభము వెలుగు గుర్తుగా దాన్ని అంటే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉపయోగిస్తారు. సమూహపు రొట్టెలు బల్ల, ఇప్పుడు ఆ రొట్టెలనే కదా వీళ్ళు తిన్నది, దాని ఏంటంటే క్రీస్తు జీవాహారం, అంటే క్రీస్తు యొక్క దేహం ఇప్పుడు ప్రజెంట్. అలా ఏంటంటే క్రీస్తు ఛాయ ఏంటిదంటే ఈ యొక్క దేవాలయం ప్రత్యక్ష గుడారం కానీ దానిలో ఉన్నటువంటి భాగాలు, ఆ తెర చినిగిపోతుంది. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు, ఒకటేసారి అంటే దేవాలయానికి వెళ్ళేసి అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం చేసేటువంటి పాపాలను బట్టి వాళ్ళు క్షమాపణ పొందుతున్నారు. కానీ యేసుక్రీస్తు ఒకటేసారి వచ్చేసి ఆయన ఒకటేసారి మరణించి అందరి పాపాలు ఒకటేసారి తీసేసాడు. అప్పుడేంటిది, ఒక్కొక్కరు వెళ్ళేసి వాళ్ళు చేసినటువంటి పాపాలను బట్టి వాళ్ళు పాప క్షమాపణ పొందేది. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అందరి పాపాలను ఒకటేసారి ఆయన
ఆయన తీసివేశాడు. అందరి కొరకు ఆయన ఒకటే ఆ తెర ఏ విధంగానైతే చినిగిపోయిందో ఒకటేసారి ఆయన మరణించి ఆయన దేహం అనే యొక్క తెరను చింపివేసి ఆయన ఒకటేసారి అందరి కొరకు ప్రాణం పెట్టి అందరికీ ఆయన ఏంటంటే పాపక్షమాపణ ఇచ్చి వెళ్ళాడు. కాబట్టి దేవాలయం గొప్పదా, యేసుక్రీస్తు గొప్పడంటే యేసుక్రీస్తే గొప్పవాడు అనేటువంటి ఆ యొక్క మర్మాన్ని దేవుడు అక్కడ తెలియజేశాడు. కానీ అప్పటికి వాళ్ళ యొక్క మనోనేత్రాలకు సాతానుగాడు గ్రుడ్డితనాన్ని కలుగజేసి ఆ యొక్క మర్మాన్ని వాళ్ళు గమనించలేకపోయారు. సో కాబట్టి ప్రజెంట్ ఈ యొక్క వాక్యం నుండోని మనకి ఎక్కడి నుండోని 1వ వచనం నుండోని 6 వచనాల వరకు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మనపైన కూడా ఎప్పటికీ అంటే మనల్ని కూడా పరీక్షించే వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. మన నుండి కూడా తప్పులు వెతకడం కొరకు ఎవరైతే దేవునిలో పర్ఫెక్ట్గా జీవిస్తారో వాళ్ళలో నుండే తప్పులు వెతకడం కొరకు దయ్యము అంటే తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఎవరికి మనం భయపడాల్సినటువంటి అవసరము లేదు. మనము కరెక్ట్గా లేఖనాల పట్ల అంటే వాక్యానుసారంగా మనం జీవించగలిగితే ఏంటిది ఒకవేళ దయ్యం మనకి ఏమైనా వ్యతిరేకతలు వచ్చినా కూడా మనం వాక్యానుసారంగానే దాన్ని ఎదిరించవచ్చు అనేటువంటి ఒక చిన్న పాఠాన్ని 1వ వచనం నుండి 6వ వచనం వరకు మీరు చక్కగా నేర్చుకోవచ్చు. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. విత్తబడిన వాక్యం కొరకు మిగతా సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ నడిపిస్తారు.